ప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రి తనకు అప్పగించిన పనిని ముగించి తమ సొంత సహోదరుల చేతిలో బలి అయిపోయి మరణించి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏ పని, ఆయన విడిచిపెట్టిన పని ఏదైతే ఉందో దానిని అపోస్తులు చేయడం ప్రారంభించారు. అపోస్తులు చేస్తున్నప్పుడు కూడా ప్రశాంతత ఏం లేదు. చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలోనే వారు పరిచర్యను చేశారనమాట. అలాంటి తరుణంలో అపోస్తులు ఎక్కడికి వెళ్ళి బోధ చేయాలి అన్నా అసలు ఆ నామాన్ని గురించి మీరు నోరెత్తడానికి వీలు లేదు అని చెప్పి వారిని చాలా బాధలు పెట్టారు. రాళ్లతో కొట్టారు, వాళ్ళ ప్రదేశానికి వెళ్ళనివ్వలేదు, రకరకాల హింసలు పెట్టారు. అపోస్తుల పరిస్థితి అదే అనుకుంటే, అదే సమయంలో అపోస్తుల పరిచర్య సాగుతున్న సమయంలో ఒకవైపు భయంకరమైన పరిస్థితి, యేసుక్రీస్తును నమ్మిన వారిని ఎలాంటి శిక్ష అయినా విధిస్తున్న రోజులవి. అలాంటి తరుణంలో ప్రజలు మాత్రం ఎలా ఉన్నారు అంటే, భోజనానికి వెళ్ళారనుకోండి, బంతిలో కూర్చున్నారనుకోండి, ఇలా వరుసగా వడ్డించుకుంటూ వెళ్ళిపోతుంటే, ఉదాహరణకి వడ్డించుకుంటూ వెళ్ళిపోతుంటే పక్కోడి ప్లేట్ చూసి ఆడి ప్లేట్లో 3 ముక్కలు ఉన్నాయి, నా ప్లేట్లో 1 ముక్కే ఉంది. వెంటనే మళ్ళీ కంప్లైంట్ అనమాట తీసుకెళ్ళి, ఏమని, నేను ఇటువైపు చూశానండి 3 ఉన్నాయి, ఇటువైపు చూశానండి 4 ఉన్నాయి, నా ప్లేట్లో మాత్రమే అని కొట్టుకుంటున్నారనమాట. ఒకవైపు అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఒకవైపు అపోస్తులేమో యేసుక్రీస్తు వారు అప్పగించిన పనిని చేయడానికి మరణమైనా పర్వాలేదు అని సాహసించి పరిచర్య చేస్తుంటే, మరికొంతమంది మాత్రం ఆహార విషయంలో మాకు సంతృప్తి అయిన ఆహారం ఇవ్వలేదు, పెట్టేవారు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మాకు సరి అయిన ఆహారాన్ని వడ్డించట్లేదు, మాకు న్యాయం చేయండి అని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు అపోస్తులు ఏం చేశారంటే, అరే ఇలా ఉంటే కుదరదు కదా, శరీర సంబంధమైన ఆహారమైనా ఆత్మ సంబంధమైన ఆహారమైనా యథార్థంగా న్యాయంగా చెయ్యాలి. కాబట్టి మేమే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పంచిపెట్టి మేమే శరీర సంబంధమైన ఆహారాన్ని పంచిపెట్టడం కష్టం, కాబట్టి మీరు ఒక 7 మనుషులను ఏర్పాటు చేసుకోండి, ఆ 7 మీకు ఆహారాన్ని పంచిపెడతారు, మేమేమో వాక్యాన్ని పంచిపెడతాం అని చెప్పారు అపోస్తులు. అంటే మీకు ఇవి తెలిసిగా. అలా వచ్చిన 7 మొదటి వ్యక్తిగా, అంటే మొదటిగా ప్రస్తావించబడిన పేరు స్టెఫెను గారిది. ఈ స్టెఫెను గారు ఆహారాన్ని పంచిపెడుతూ వాక్యాన్ని, చెప్పండి, వాక్యాన్ని బోధించారు కదా. బోధిస్తే సమాజం ఆయన్ని ఏమైనా నెత్తిమే పెట్టుకుందా? స్టెఫెను గారిని ఏమైనా నెత్తిమే పెట్టుకుందా? లేదు కదా. మరేం చేసింది సమాజం? రాళ్లతో కొట్టి చంపేసింది. ఒకవైపు అపోస్తుల పరిస్థితి అదే నిన్నటి వరకు. ఇప్పుడు అపోస్తుల తర్వాత వచ్చిన శిష్యుల పరిస్థితి అదే. నిర్దాక్షిణ్యంగా స్టెఫెను గారిని రాళ్లతో కొట్టి చంపేస్తే ఏమీ చేయలేని పరిస్థితుల్లో అందరూ చెల్లా చెదిరైపోయారు. శిష్యులు కానీ మిగిలిన వారంతా చెల్లా చెదిరైపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం వైపు పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, వెళ్ళిపోయినా జరిగింది ఏంటి అంటే, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనమైతే ఏం చేస్తాం? నేను మీకేవో గొప్ప గొప్ప విషయాలు చెప్పాలనుకోవట్లే, వాళ్ళ ఒక 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నేను. ఒకవైపు క్రీస్తును నమ్మిన వారందరినీ వారి ఇష్టానుసారంగా చేయడానికి సంతోషంగా ఆ పనిని చేస్తుంది సమాజం. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే వాక్యం చెప్పాలంటే వెళ్తారా? చెప్పండి, నా వైపు చూసి చెప్పండి మీరంతా. వాక్యం చెప్పాలంటే, వాక్యం చెప్పేవారిని కొడుతున్నారు, రాళ్లతో చంపేస్తున్నారు, ఖడ్గంతో నరికేస్తున్నారు. అసలు బయట కనిపిస్తే ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితులు అన్నప్పుడు ఏం చేస్తారు? మనమైతే ఏం చేస్తాం? కాముగా ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకొని కొంచెం ఆ భయంకరమైన పరిస్థితులు దాటే వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎదురెళ్ళి ఎవరు చెప్పండారా? ఎదురెళ్ళి ఎవరు చేస్తారా? అమ్మో బ్రతుకుంటే బలిసాగు తినైనా బ్రతకొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం మన బైబిల్ ఎక్కడుందో కూడా కన్నపడ నీయవద్దు అనుకుంటాం కదా. కానీ వాళ్ళు ఏం చేశారో ఆనాటి ప్రజలు ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు
యెరూషలేములోని సంఘమునకు ఎలాంటి హింస? ఎలాంటి హింస? గొప్ప హింసే పెద్ద మాట. శ్రమ అనేది చిన్న మాట, హింస అనేది పెద్ద మాట. కానీ వారికి వచ్చిన హింస ఎలాంటిదట? గొప్ప హింస వచ్చిందట. అప్పుడు ఏం జరిగింది? అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. అర్థమైందా? యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో సంఘం ఉంది అంటే, కనిపిస్తే ఏం చేస్తారో తెలియని పరిస్థితి. అలాని అనుకోవడమే కానీ ఏం చేస్తారులే అని మొండిగా వెళ్ళే పరిస్థితి కాదు. ఎందుకని? స్టెఫెను గారిని ఆల్రెడీ చంపేశారు. అది చూసిన తర్వాత ఏమవుద్దులే అనుకునే వాళ్ళకు కూడా ఇంకొంచెం భయం పెరుగుదమ్మో, ఏం జరుగుద్దులే అనుకోకూడదు. స్టెఫెను గారు చూడండి ఏం చేశారు, మనం వెళ్ళిన మన పరిస్థితి అంతే అనుకోవాలి. మరొక వైపు సౌలు గారు ఏం చేస్తున్నారు? భక్తి కలిగిన వారందరినీ చంపడానికి అధికారాన్ని తెచ్చుకున్నాడు. దొరికిన వాళ్ళని దొరికినట్టు ఈడ్చుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒకవైపు అతను ప్రవర్తిస్తున్నాడు, సంఘంలో పరిస్థితులు అలాగే ఉన్నాయని కనబడుతున్నాయి. మరొక వైపు అది నిజమే అనుకోవడానికి స్టెఫెను గారి మరణం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక టీం వర్క్ చేస్తుంది అనుకుందాం. ఆ టీంలో 10 మంది ఉన్నారు అనుకుందాం. అందులో మనమే ఒక్కొక్కరికి వీడు మొదటివాడు, ఆ టీంకి వీడి హెడ్, వీడు సెకండ్ వాడు, వాడి తర్వాత వీడికి వాడు కుడిభుజం అని కొంతమందిని మనం ఫిక్స్ చేసుకుంటాం కదా. నా వైపు చూడండి, చేసుకుంటాం కదా. ఇప్పుడు వాళ్ళల్లో అనుకుందాం, ఇప్పుడు 7గురిలో మొదటి వారు స్టెఫెను గారు. స్టెఫెను గారిని చంపించగానే రెండవ వ్యక్తి ఎవరంటే ఫిలిప్ గారు. ఇప్పుడు ఫిలిప్ గారికి ఎలా ఉంటుంది? నెక్స్ట్ నేనే టార్గెట్, వాళ్ళకి ఎక్కడున్నా వాళ్ళ గురి ఎక్కడుంటుంది? నా మీదే ఉంటుంది. కాబట్టి నేనేం చేయాలి? కొద్ది రోజులు వీటన్నిటికీ కాస్త దూరంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ముఖ్యంగా ఫిలిప్ గారికి అనిపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు 4 ఆడపిల్లలు. ఫిలిప్ గారు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులలో ఫిలిప్ గారు వేరు, 7గురిలో ఒకరైన ఫిలిప్ గారు వేరు. ఈ ఫిలిప్ గారికి 4 కుమార్తెలు, వారు 4 ప్రవచించువారని ఇదే అపోస్తల కార్యం మనం చివరి అధ్యాయంలో చదువుకుంటాం. చూస్తారా ఒకసారి ఆ మాట? అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. 7గురిలో ఒకరైన ఫిలిప్ గారు. మనము అపోస్తల కార్యం 6వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు 7 పేర్లలో మొదటి పేరు స్టెఫెను గారిది అయితే రెండో పేరు ఫిలిప్ గారిది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, వాస్తవానికి ఫిలిప్ గారిని ఎంపిక చేసింది ఆహారాన్ని పంచిపెట్టే పని. ఆహారాన్ని పంచిపెట్టే పని ఇప్పుడు ఉంటుందా? సమస్యలో ఉన్నప్పుడు సంఘం ఉండదు. సరే, నాకు డ్యూటీకి సెలవు వచ్చింది కాబట్టి నేను ప్రశాంతంగా ఉందాం అనుకోవచ్చు ఫిలిప్ గారు. లేదా ఇదిగో చూడండి, మన సహోదరుడు స్టెఫెన్ ఎలా చంపేశారు మీరు చూశారు కదా. ఆ తర్వాత నన్నే కదా టార్గెట్ చేస్తారు, మరి నేను చూస్తే ఆడపిల్లలు కలిగిన వాడిని, 4 పెళ్ళిళ్ళు చెయ్యాలి, కాబట్టి కాస్త నన్ను ప్రక్కన పెట్టండి. అన్నీ సెట్ అయిన తర్వాత నేనే వచ్చి పని చేస్తా. ఈ లోపు మాత్రం నన్ను దేనికి మీరు పిలవద్దు. అవసరమైతే ఎవరైనా అడిగితే నేను మీ టీంలో లేనని చెప్పండి. పేతురు గారిలాగా నేను ఎరుగనే అనొచ్చు ఆయన కూడా. కానీ ఈ ఫిలిప్ గారు చేస్తున్న పనేంటి అంటే, ఆహారాన్ని పంచిపెట్టే పనైనా, అప్పటికి సంఘంలో గొప్ప హింస కలుగుతున్నా, నెక్స్ట్ టార్గెట్ నేనే అని తెలిసిన ఫిలిప్ గారు చేసిన పనేంటి అంటే, అందరూ ఎక్కడెక్కడో చెదిరిపోయినా తాను చెదరిపోయిన దేశంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ పని వాస్తవంగా ఆయనది చెప్పాలి కాదు. 2, అప్పుడున్న పరిస్థితుల్లో చేయవలసిన అవసరత లేదు. 3, ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళిన ప్రాంతం సమరయ. అసలు సమరయకి వెళ్ళడానికి కానీ,
సమరయలో పని చేయడానికి కానీ అవకాశమే లేదు. ఈరోజు ఫిలిప్ గారి జీవితంలో నుండి మనము నేర్చుకోవలసిన ఒక విషయం ఏంటి అంటే, అన్నీ అనుకూలంగా ఉంటే పని చేసేవాడు కాదు దేవునికి కావాల్సింది. నాకు ఛార్జీకి డబ్బులున్నాయి, ఎవరో ఒకరు పని చూసి పెట్టారు, నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు, అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి పని చేస్తాను అంటే అందరిలో నువ్వు ఒక్కడివి. కానీ అందరికీ నువ్వు ఒక్కడు అవ్వాలి అంటే ఫిలిప్ గారిలా ఉండాలి. మా ఆవిడని అడిగి చెప్తానండి, అసలే నాకున్నది 4 ఆడపిల్లలు. ఎవరైనా స్టెఫెన్ గారిలా నాకేదైనా ఇబ్బందిని తలపెడితే 4 ఆడపిల్లలకి పెళ్లి చేయలేక నా భార్య ఎన్నో నన్ను అనొచ్చు కాబట్టి కాస్త అని ఏం మాట్లాడలేదు. ఆయన నన్ను ఎలా చెప్పమంటారు మీరు? నన్ను ఎంపిక చేసింది ఆహారాన్ని పంచిపెట్టే పనికి, నేను అదే చేస్తాను. నాకు ఇతరితర పనులు చేయమని మీరు నా మీద ఒత్తిడి తీసుకురావద్దు అనొచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, భౌతిక పరమైన పనిని వారు చేస్తున్నప్పటికీ అంతర్లీనంగా ప్రతి ఒక్కరికి ఉన్న మనసు ఏంటి అంటే, ఆధ్యాత్మికమైన ఆహారాన్ని మేము పంచిపెట్టాలి. మనకి దాని నుండి దేవుడు మనకు నేర్పేది ఏంటంటే, నువ్వు వ్యక్తిగతంగా నువ్వే పనైనా చేసుకో, కానీ సువార్త ప్రకటించాలి రక్షించబడిన తర్వాత. నువ్వేది చేసుకో, ఏ ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా, చదువుకుంటావా, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు అనేది ఆయన అడగరు. అది నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ పోషణకు నువ్వు చేసేది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది చెయ్యి అని చెప్పకుండానే నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే సువార్తను ప్రకటించాలి. అది వాళ్ళ జీవితాలు మనకు నేర్పేవి. ఇక 2, సువార్తను ప్రకటించేటప్పుడు సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నువ్వు అయ్యో బాబోయ్, ఇప్పుడు ఆయన ఫిలిప్ గారు అనుకోవచ్చు ఏమని, యేసుక్రీస్తు వారు ఉండగానే చెప్పారు కదా, అపోస్తలులకి చెప్పారు కదా, ఏమని, మీరు యూదయాలో తప్ప ఇంకెక్కడ వాక్యాన్ని సమరయుల మార్గంలోనికి అసలే వెళ్ళకూడదు అని చెప్పేశారు. మరి అలాంటప్పుడు ఈయన ఇప్పుడు వెళ్ళి ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నారు అంటే 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఎక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే మార్పు వస్తుంది, అన్ని ప్రాంతాలకు సువార్త వెళ్తుంది, ఇది మనకు తెలిసిన విషయం. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని రక్షించిన తర్వాత అన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకువెళ్ళడం ప్రారంభించారు. అది మనకు తెలుసు స్లోగా. ఇప్పుడు ఫిలిప్ గారు ఏం చేస్తున్నారు అంటే, నేను చేయవలసిన పని ఒకటి ఉంది కాబట్టి అందరూ చెదిరిపోయినట్లే ఆయన కూడా ఒక ప్రాంతానికి చెదిరిపోయారు. ఆ ప్రాంతం సమరయ. ఇది మనం వాక్యం చెప్పకూడని ప్రాంతం కదా, నేను సమస్యల్లో ఉన్నాను కదా, నా పని ఇది కాదు కదా అనుకోకుండా తాను ఎక్కడున్నాడో అక్కడ సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వెళ్ళి నిజంగా ఫిలిప్ గారు ఎలాంటి వారో మనకు తెలుసుగా. ఆ 7 ఉన్న గుణం ఏంటి? ఎలాంటి వారిని ఆ పనికి ఎంపిక చేయాలని అపోస్తలు నిర్ణయించారు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ విశ్వాసముతోనూ నిండుకొని ఉన్నవారిని 7 సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫిలిప్ గారికి అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. అంటే విశ్వాసము కలిగిన వాడు, కృపను పొందుకున్నవాడు, జ్ఞానము కలిగిన వాడు ఎక్కడున్నా నాకు అనుకూలమైతే చేస్తానన్నాడు. తన జ్ఞానాన్ని ఉపయోగించి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పనిచేస్తాడు. చేశారు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానము కలిగిన ఫిలిప్ గారు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి కూడా వాక్యాన్ని చెప్తూ ఉన్నారో, అక్కడ ప్రజలలో ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. వీళ్ళేంటి యథార్థంగా ఉన్నట్టున్నారే, మనం నిన్న మొన్నటి వరకు విన్నలా లేదే, నిన్న మొన్నటి వరకు మన మధ్య ఎంతోమంది ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ వచ్చారే, వీళ్ళు వాళ్ళలా అనిపించట్లేదే, ఈయనేంటో ప్రత్యేకంగా అనిపిస్తున్నాడు, ఈయనేంటో కొంచెం యథార్థంగా అనిపిస్తున్నాడు అని ఫిలిప్ గారిని అబ్జర్వ్ చేస్తుంది సమరయ పట్టణపు ప్రాంత ప్రజలు. అప్పుడు వాళ్ళకి ఫిలిప్ గారిలో కనిపించింది ఏంటంటే యథార్థత, మంచితనం, విశ్వాసము, నిజాయితీ. ఏ పని కోసం ఆయన నిర్ణయించబడ్డాడో ఆ పని చేస్తున్నాడు. కానీ ఏదో ఒక పని చేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ నా మాట వినాలని కానీ ప్రజలు ఇచ్చేదాంతో నేను బ్రతకాలని కానీ ఆయన అనుకోవట్లా. అతని యథార్థమైన ప్రవర్తన అంతకుముందు అక్కడ గారడీ పనులు చేసిన సీమోను గారి జీవితాన్ని, ఇప్పుడు ఫిలిప్ గారి జీవితాన్ని రెండింటినీ చూస్తున్నారు అక్కడ ప్రజలు. అప్పటి వరకు గారడీ సీమోను గారు చేసిన గారడీలే బాగున్నాయి అనుకున్నారు. ఏమనుకున్నారు? గారడీ సీమోను గారు చేసిన పనులే బాగున్నాయి అనుకున్నారు. అతనికి ఒక మంచి పేరు పెట్టారు తెలుసా? ఒకసారి పేరు చూస్తారా? 10వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ
దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. ఎవరిని? గారడి సీమోను గారిని ఏమంటున్నారు? దేవుని మహాశక్తి అంటే ఇది బాబోయ్, ఎంత గొప్ప గొప్ప పనులు చేసేస్తున్నాడు మన సీమోను గారు. ఆహా, ప్రజల్లో ఒక మంచి పేరు. ఎంత మంచి పేరు అది? దేవుని మహాశక్తి ఇతడే అనుకునేంత. ఇంకా నాకేం డోకా లేదు. కాబట్టి ఈ ప్రజల్ని ఆ భ్రమలోనే ఉంచి నాకు కావలసినంత నేను దండుకుందాం అనుకున్నాడు. ఆయన చేయవలసిన పనులు ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అలాంటి తరుణంలో ఆ ప్రదేశంలోనికి ఫిలిప్పు గారు వాక్యాన్ని పట్టుకొని వెళ్ళారు. నిజంగా బాగా మీరు ఆలోచన చేస్తే ఎన్నో భ్రమలను కల్పిస్తూ గారడీలు చేస్తూ ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్నప్పుడు ఆ నమ్మకంలో ఆ మోసంలో ప్రజలు ఉండొచ్చు. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారుగా. ఒకవైపు సత్యవాక్యం వినబడుతుంది, మరొక వైపు గారడీలు కనబడుతున్నాయి. ప్రజలు దేనికి ఎక్కువ ఓటేస్తున్నారు కదా? మరి ఆ రోజు అలా లేరా? ఆ రోజు అలా లేరా అంటే సత్యం వచ్చే వరకు అలా లేరు. అంటే ఉన్నది ఒకటే కాబట్టి దాన్ని నమ్మారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఫిలిప్పు గారు వెళ్ళి అక్కడ వాక్యాన్ని చెప్పడం ప్రారంభించారో వీరి ఆలోచనలో మార్పు వచ్చింది. గమనిస్తున్నారు, గారడి సీమోనికి ఫిలిప్పు గారికి ఏదో తేడా కనిపిస్తుంది. అతను చేసే పనులు నిన్నటి వరకు బాగానే ఉన్నాయిలే, కానీ దానికి అది కాదేమో, అది డూప్లికేట్లు అనిపిస్తుంది, ఇది ఒరిజినల్ అనిపిస్తుంది అనే తేడా వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే వాళ్ళని ఒక మాట చెప్పాలి అంటే జ్ఞానవంతులనే చెప్పాలి. ఏది మంచో, ఏది చెడో, ఏది బ్రహ్మపరచు ఆత్మో, ఏది సరి అయిన దేవుని ఆత్మో గుర్తించగలిగిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? చిన్నప్పటి నుంచి వాక్యాన్ని విన్న వాళ్ళ. పోనిమైనా సమరయులు, అన్యులకు జన్మించిన వారు, ఇశ్రాయేలీలకు అన్యులకు పుట్టినవారు. ఒక రకంగా చెప్పాలంటే శంకర జాతి. పూర్తి అవగాహన వాళ్లకు లేదు. అలాంటి వారే ఏది కరెక్టో ఏది రాంగో ఆలోచించుకోగలుగుతున్నారట. దానికి కారణం ఏంటి అంటే యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి ఫిలిప్పు గారి జీవితం. అమ్మో, వాడు బోళ్ళు గారడీలు చేసేస్తున్నాడు, ప్రజలు నాది నమ్మరేమో అని నేను భయపడలా. ఏది నిజమైతే 4 రోజులు ఆలస్యమైన నిజాన్నే ప్రజలు గుర్తిస్తారనుకున్నారు. ఆ నిజం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే నిజాయితీగా పనిచేయడం ప్రారంభించాడు. ప్రజలు కూడా నిజంగానే అతన్ని చూశారు. అతను అద్భుతాలు చేస్తున్నాడు. ఏంటి? కుంటివారికి కాళ్ళు ఇవ్వడం కదా. అపోస్తలులకి ఇచ్చినవన్నీ శిష్యులకి ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ 7గురికి కూడా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చేశాడట? 7వ వచనం చదవా. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వదిలిపోతున్నాయి. పక్షవాయువు కలిగిన వారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందుతున్నారు. కాబట్టి ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, ఇతను ఏదో మంచి వాడిలా ఉన్నాడే, ఇతను చేసే పని ఏదో మంచి పనిలా ఉందే, మనం ఒక్కసారి ఇతని మీద మనస్సు పెడితే బాగుంటుందేమో, ఇతని యందు గురి నిలిపితే బాగుంటుందేమో అనిపించింది వాళ్ళకి. నిలిపినప్పుడు వారికి ఫిలిప్పు గారి బోధ కరెక్ట్ అని, అతను కూడా యథార్థవంతుడని అర్థమైంది. అర్థమవగానే ఒక్కొక్కరు ఏం చేస్తూ వచ్చారు అంటే 12వ వచనం చదువుకుందాం. ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఎప్పుడైతే ఫిలిప్పు గారి నిజాయితీగా సువార్తను ప్రకటిస్తున్నారు, ప్రజలు గమనించారు. ముందు గమనించిన తర్వాత ఇది రైట్ అనుకున్నారు. అనుకొని మౌనంగా లేరు. వాళ్ళు ఏం చేశారు? ఇతను చెప్పేది రైట్ కాబట్టి ఇతను చెప్పిన దాని ప్రకారం మేము చెయ్యాలి అనుకున్నారు. అనుకుని ఏం చేశారట? బాప్తిస్మము పొందిరి. 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొందెను. నా వైపు చూడండి. నమ్మి, ఉట్టికి బాప్తిస్మం పొందాడా? నమ్మి బాప్తిస్మం పొందాడా? మరి నమ్మి బాప్తిస్మం పొందిన వారిని ఏం చెప్పింది బైబిల్? మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఇప్పుడు గారడి సీమోను గారు రక్షించబడ్డాడా? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారము నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతారు. మనకి గారడి సీమోను గారి దగ్గర కనబడుతుంది ఉట్టి బాప్తిస్మం పొందాడని మాత్రమే కాదు. అంటే ఇప్పుడు అతను ఏమై ఉండాలి చెప్పాలి? అంటే ఏమై ఉండాలి?
రక్షించబడి ఉండాలి. మరి నిజంగా రక్షించబడ్డా? మాట్లాడరేంటి? నిజంగానే అంటే ఈరోజు నేను మీకు ఈ ఒక్క పాయింట్ మీకు చెప్పాలని నేను దీన్ని ప్రిపేర్ అయ్యా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును అనే వచనం అక్షర రూపంలో నువ్వు చదివితే రక్షణ రాదు. ఇందులోనే ఇంకా 90% ఉన్నాం మనం. మాకు దేవుడు ఎవరో తెలుసండి, దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి. మాకు యేసుక్రీస్తు కూడా ఎవరో తెలుసండి, ఆయనే కుమారుడు, ప్రభువు, మా అందరికి రక్షకుడు, విమోచకుడు. మరి పరిశుద్ధాత్మ ఒక శక్తి, దేవుడు మాకు వరముగా ఇచ్చిన ఒక శక్తి అని నమ్ముతున్నావు. ఇది నమ్మే బాప్తిస్మం పొందుతున్నావు. ఆ రోజు ఏముందో, ఏం వినాలో, ఏం నేర్చుకోవాలో అదే విన్నారు, అదే నేర్చుకున్నాడు, అలాగే బాప్తిస్మం పొందాడు గారడి. కానీ ఆ సందర్భం వచ్చేటప్పటికి మనం ఆలోచన చేస్తే అప్పటికి నమ్మి బాప్తిస్మం పొందాడు, కానీ నిజమైన రక్షణ అతనికి వచ్చిందా? నా భావన, నా ఆవేదన మీకు అర్థం కావాలి ఈరోజు ఈ విషయం ద్వారా. చాలామందిని మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న జ్ఞాపక శక్తిని బట్టి, మనకున్న అనుభవాన్ని బట్టి పైన విషయాలు చదివి దీన్ని నేను అంగీకరిస్తున్నాను కాబట్టి నాకు రక్షణ వచ్చింది అని ఫిక్స్ అయిపోయాం. కానీ కాదు అంటుంది బైబిల్. నీకు దేవుడు ఎవరో తెలిసినంత మాత్రాన, పరిశుద్ధాత్మ ఎవరో తెలిసినంత మాత్రాన నువ్వు బాప్తిసం పొందితే అది నీకు రక్షణను ఇవ్వదట. కానీ మరి మార్కు 16:16 ఉంది కదండి, నమ్మి బాప్తిసం పొందితే రక్షణని. అది నువ్వు ఎలా పొందాలి, ఎలా నమ్మాలి? ఎలా నమ్మారు? గారడి సీమోన్ గారు ఎలా నమ్మారు? అమ్మ నాయనో, అందరూ తీసేసుకుంటున్నారు, ఇప్పుడు నేను తీసుకోకపోతే బాగోదు, కాబట్టి నా మనస్సులో ఉన్నవి నా మనస్సులోనే ఉంచుకొని నలుగురి కోసం నేను బాప్తిస్మం తీసుకుంటా, నలుగురి కోసం వాళ్ళు చెప్పేది నేను అంగీకరిస్తా అని ఒకవేళ నువ్వు అనుకుంటే నీవు ఒక గారడి సీమోనువే. ఇందులో చాలామంది ఉన్నాం. తప్పదు కాబట్టి అమ్మో ఇంతమందిలో నేను ఒక్కదాన్నే సపరేట్గా, నేను ఒక్కడనే సపరేట్గా అది కాదు ఇది కాదు అంటే నన్ను తక్కువ చేస్తారేమో, తేలిక చూస్తారేమో, నేను నమ్మలేదు అనుకుంటారేమో అనుకుని చేస్తున్న వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాం. అందరూ బాప్తీసాలు తీసేసుకున్నారు. రొట్టె ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు నేను ఒక్కదాన్ని కూర్చుంటున్నాను కుర్చీలో. కాబట్టి నేను కూడా ఏం చేయాలి? ఏంటండి ఒకసారి నాకు కూడా వాక్యం చెప్పండి. దేవుడెవరో మీరు చెప్పారు కదా, వివరంగా చెప్పారు. ఏం చెప్పారు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కరే, ఆయనే యెహోవా, ఆయనే అందరికీ తండ్రి. నమ్ముతున్నావా? నమ్ముతున్నా. మనసులో ఆయన ఒక్కడేంటి? యోహాను సువార్త 1:1 చెప్పట్లా? రోమపత్రిక 9:5 చెప్పట్లా? కానీ ఇప్పుడు ఇవన్నీ మనం బయట పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటన్నిటినీ మన మనస్సులో ఉంచుకుందాం. లోపల ఉన్నది ఎవరికి తెలియదు కదా. వాళ్ళు చెప్పారా, మనకు అర్థమైందా? అర్థమైంది. అర్థమైనంత వరకు కూకూడదు. నమ్ముతామా లేదా అనేది అది మన ఇష్టం, మందది. మనల్ని ఎవరు మన గుండె చీల్చి, మన రొమ్ము చీల్చి, మన హృదయాన్ని చీల్చి మనం నమ్మేమా లేదు ఎవరు కనుక్కోరుగా. మన పెదవులతో చెప్పేదేగా. అనుకుని చేసేస్తున్నాం గారడి సీమోను గారిలా. ఆయన చేసింది కూడా అదే. ఆయన గురించి రాయబడిన మాట, నమ్మి బాప్తిస్మమే పొందాడు. కానీ నిజంగా నమ్మితే అసలు అతని ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అద్భుతంగా ఉండాలి కదా. ఫిలిప్ గారిలా ఉండాలి కదా. పేతురు యోహాను గారిలా ఉండాలి కదా. మరి ఉందా? చెప్పండి, ఉందా? చూస్తారా మీరు కిందకు వచ్చి 17 నుండి చదువుకుందాం. మీకు తెలుసు కదా, బాప్తిసం తీసుకున్నారు కానీ వారి మీదకి పరిశుద్ధాత్మ రాలేదు. అది పరిశుద్ధాత్మ పొందుతున్న కొత్త కాలం కాబట్టి అపోస్తులు వచ్చి చేతులు వేయాలి. ఈ వార్త తెలిసింది యెరూషలేములో ఉన్న పేతురు యోహాను గారు పెద్దలందరికీ. పేతురు యోహాను గారిని పంపించారు. వచ్చినటువంటి పేతురు యోహాను గారు చేస్తున్న దాన్ని మనం చదువుకుందాం ఇప్పుడు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. బాగా గమనించాలి మీరు. ఇక్కడ బాప్తిస్మము సమరయ పట్టణంలో ఉన్న
చాలామంది వాక్యాన్ని విని తీసుకున్నారు. అందులో గారడి సీమోను గారు కూడా ఉన్నారు. కానీ వీరెవ్వరి మీదకి ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు. పరిశుద్ధాత్మ రాలేదు. పరిశుద్ధాత్మ రావడానికి ప్రారంభపు కాలంలో ఒక కట్టడి ఉంది కాబట్టి అపోస్తలులు వచ్చారు, చేతులుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఏం జరిగింది? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇది చూశారు గారడి సీమోను. చూసి ఏం చేశాడు? అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియ్యుడి అని అడిగాను. నిజంగా 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 వాక్యమును నమ్మి నిత్య జీవం కొరకే బాప్తిస్మం తీసుకొని ఉంటే డబ్బులు ఇచ్చే అధికారం కావాలి అనే మనసు ఉంటుందా? కానీ ఆయన ఎలా బాప్తిస్మం పొందాడు? నమ్మే. మీరు పట్టుకోవాల్సిందే అది. ఈరోజు గారడి సీమోను గారు ఎలా బాప్తిస్మం పొందాడు అంటే నమ్మే. కానీ మనస్సు మారలేదు. మనస్సు మారకుండా బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ రారు. పరిశుద్ధాత్మ లేని బాప్తిస్మం నువ్వు పొందావంటే అది రక్షణకు సంబంధించింది కాదు. నా మాట చాలా కష్టంగా ఉంటుంది, ఈవేళ మరీ కష్టంగా ఉంటుంది మీకు, కానీ ఇదే వాస్తవం బైబిల్ చెప్పేది. ఇక్కడ వ్రాయబడిన మాట, ముఖ్యమైన మాట ఏంటి అంటే, గారడి సీమోను కానీ సమరీలు కానీ నమ్మే బాప్తిస్మం పొందారు. ఏం నమ్మాలో అది నమ్మారు, కానీ అది హృదయపూర్వకంగా జరిగింది కాదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? అందరిలాగే, ఇప్పుడు అందరిలా నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నా మీద కూడా చేతులుంచండి అని ఆయన అడగాలి. అసలు అడగాల? అందరితో పాటు ఆయన మీద చేతులుంచుతారు, అందరితో పాటు ఆయన మీదకి పరిశుద్ధాత్మ వస్తారు. కానీ వాళ్ళ మీదకి వచ్చింది నా మీదకి రాలేదని గుర్తించాడు. రావాలంటే చేతులుంచాలని గుర్తించాడు. చేతులుంచాలి అంటే అధికారం కావాలని గుర్తించాడు. తనకొచ్చిందో లేదో అనుకునే దానికంటే ముందు నేను ఎవరి మీద చేతులు పెట్టినా వాళ్ళకి అది కావాలి, అందుకు నాకు అధికారం కావాలి. అధికారం కావాలంటే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. ఎందుకంటే బాగా సంపాదించాడుగా గారడీలు చేసి, కొంత ఖర్చు పెడతా, ఇంకో అధికారం వస్తుందిగా నా చేతిలోనికి. నేనటి వరకు గారడీ పనులు చేశా, ఇప్పుడు ఆత్మని కలిగి పని చేస్తా, అప్పుడు నేను పోగొట్టుకున్నది తిరిగి మరలా నాకు వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఒక అధికారాన్ని కలిగి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలనే మనసు బాప్తిస్మం తీసుకున్న అతనిలో నుండి పోలేదు. అప్పుడు అది రక్షణ అవుతుందా? అప్పుడు అది మారు మనసు అవుతుందా? అప్పుడు అది దేవుడు మెచ్చే భక్తి అవుతుందా? ఇది ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నేను బాప్తిసం తీసుకున్నానండి, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నానండి, సువార్త ప్రకటిస్తున్నానండి అనుకునే మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అతను నమ్మే బాప్తిస్మం పొందాడు, కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయాడు. 2, అది పొందుకోవడం ఒక ఎత్తైతే, నేను పొందుకున్నది 10 మందికి చెప్పడానికి నాకంటూ ఒక అధికారం కావాలి. ఇంకా అధికార పిచ్చి ఉంటే మనం పొందిన రక్షణ ఎలా అవుతుంది? నిజంగా మనం రక్షించబడితే మన మనసు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారు ఎలా అయితే శిష్యుల పాదాలు కడిగి పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చారో, పరిచర్య చేయాలని నేర్పించారో, ఈరోజు మనం చేయవలసింది అదే కదా, కాదా? క్రీస్తుని ధరించిన క్రైస్తవులుగా మనం చేయవలసిందేంటి? అదే పరిచర్యం చేయాలి, అదే తగ్గింపును కలిగి ఉండాలని కదా నేర్పించడానికే కదా ఆయన చేసింది. ఈరోజు మనం అధికారం కావాలని కోరుకుంటున్నామంటే మనం పొందిన రక్షణ సరి అయిందేనా? ఎందుకు కాదండి, నమ్మి కదా బాప్తిసం తీసుకోమన్నారు. అది కూడా మార్కు 16:16 యాజ్ ఇట్ ఈజ్ సెంటెన్స్. కాబట్టి మాది రక్షణే అనుకుంటున్నామేమో, అది భ్రమ అని నేర్పాలనుకుంటున్నాడు దేవుడు ఈరోజు మనతో. క్రిందికి వచ్చాక ఎలా తీసుకోవాలి బాప్తిస్మం, రక్షణ అనేది ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అంటే ఆయన చెప్పేశారు. అందుకు పేతురు 20వ వచనం చదువుతున్నా. అందుకు పేతురు, ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినా నీ వెండి నీతో కూడా నశించునుగాక. పిచ్చోడా, నీకు విషయం చెప్పనా? నీ దగ్గర కోట్ల ఆస్తి ఉన్నా నీకు రక్షణ కావాలంటే నువ్వు రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లా, అది ఫ్రీగా మాత్రమే ఇచ్చేది. నా వైపు అందరూ చూడాలి. లేని వాళ్లకు ఫ్రీగా,
ఉన్న వాళ్ళకు వారు పెట్టుకున్న డబ్బు ఖర్చు ద్రవ్యాన్ని బట్టి ఆ పరిమాణంలో రక్షణ ఉంటుంది అనుకుంటావేమో. వాళ్ళు చెప్తున్నారు, పిచ్చోడా, రక్షణ కావాలి అంటే, దేవుని వరము పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలి అంటే నీ దగ్గర కోట్లున్నా ₹1 కూడా అక్కర్లేదు, అది మేము ఫ్రీగానే ఇస్తాం. కానీ పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు ఏ డబ్బులు ఖర్చు పెట్టనవసరం లేదు. కానీ ఫ్రీగా ఉన్న అది నీకు చెందాలి అంటే ఆయన నీలో చూసేది ఆయనకు కనబడాలి. ఏం కనబడాలి? అక్కడ చెప్పారు, నువ్వు ఇలా తలంచుచున్నావు కదా, కాబట్టి నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది. ఈయన నమ్మే బాప్తిసం పొందాడు, కానీ ఇంకా హృదయం బాలేదు. అంతేనా? నమ్మే బాప్తిస్మం పొందాడు, కానీ ఏం బాలేదు? హృదయం బాలేదు. బాలేదంటే హృదయంలో ఏముంటాయి? సమస్త కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము, శరీర కార్యములు, మనుషుల హృదయములో నుండి ఇంత దుర్గంధం వస్తుంది. ఇవన్నీ ఆ హృదయంలోనే పెట్టుకున్నావు కాబట్టే, అన్నిటికీ మించి ధనాపేక్షను కలిగి ఉన్నావు కాబట్టి, అంతకంటే మించి జీవపు డంబాన్ని కలిగి ఉన్నావు కాబట్టి నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. నీ హృదయం సరి అయినదైతే ఇది ఫ్రీగా వచ్చేదనే విషయం నీకు ఎందుకు అర్థం కాలేదు? అంటే నీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన డబ్బు విసిరేసి కొనేసుకుందాం అనుకుంటున్నావా? నువ్వు విసిరినా ఇది వచ్చేది కాదు. అది నీకు ఎలా ఇవ్వబడుతుంది? ఫ్రీగానే ఇవ్వబడుతుంది. కానీ ఫ్రీగా ఇవ్వాలి అంటే నీ హృదయం ఆయనకు నచ్చాలి. నీ హృదయం ఆయనకు నచ్చాలి. అదేంటండి, నేను బాప్తీసం పొందానంటే అర్థం ఏంటి? నేను రక్షించబడాలనే కదా, నేను పాపాన్ని విడిచిపెట్టాలనే కదా, నా బోధకులు చెప్పిన బోధ వినే కదా అని నిన్ను నువ్వు సమర్థించుకోవద్దు. నువ్వు ఇవన్నీ చేయగాని ముందు ఆయనకు నీ హృదయం సరిగా ఉందో లేదో చూసుకుంటున్నాడు. అది లేకపోతే నువ్వెన్ని చేసినా నిష్ప్రయోజనమే అంటూ కిందకు వచ్చాక ఒక మాట చెప్పారు ఆయన. నీ హృదయము దేవుని ఎదురు సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇది మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిన వచనం 22వ వచనం. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నొంది ప్రభువుని వేడుకో. ఒక మనిషికి రక్షణ నీళ్ళల్లో మునిగితే రాదు. ఒక మనిషికి రక్షణ పెద్దోడు చెప్పిందల్లా గుర్రం అదే గుడ్డిగా ఊపినట్టు తల ఊపితే రాదు. రక్షణ ఎలా వస్తుందంటే మారు మనస్సు పొందితే. ఎవరైనా బాప్తిస్మం తీసుకుని ఎవరైనా మీ హృదయాల మీద ప్రింట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చెప్పింది విన్నాను, విన్నది నమ్మాను, నమ్మిన ప్రకారం బాప్తిస్మం తీసుకున్నాను అంటే నువ్వు ఫెయిల్. ఆ ప్రాసెస్ జరిగే మధ్యలో జరగాల్సింది ఏంటి అంటే మారు మనస్సు. మారు మనస్సు లేని నమ్మిక బాప్తిస్మం వ్యర్థం. నిజంగా నమ్మితే బాప్తిస్మం తీసుకుంటే అది సరి అయినదైతే ఏం జరగాలి ముందు అంటే మారు మనస్సు రావాలి. ఇది లేదు, మనలో కూడా చాలామందికి ఇది లేదు. మారు మనస్సు వచ్చిన వారు మనస్సు మారింది కాబట్టి పాతవి చెయ్యం. చేస్తామా? నిన్నటి వరకు చేసిన తప్పులు మళ్ళీ చేయవలసి వస్తే చేస్తామా? చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ విషయంలో మనం మారలేదు, మారు మనసు మనకి రాలేదు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను రక్షించబడిన దానను, రక్షించబడిన వాడని అనుకుంటున్నావు. కానీ మీకు మాట చెప్పనా, మీరు చేసే పనులు బయటకు కనబడట్లేదు అనుకుంటారేమో, కానీ మీరు చేసే పనులను బట్టి మీ మనస్సు ఏంటో, మీ రక్షణ ఏంటో, ఏమి ఎరిగి మీరు బాప్తీసం తీసుకున్నారో కొంతమందికి అర్థమవుతుంది. కొంతమందికి అర్థమవుతుంది, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి, ఈ సన్నివేశంలో వీళ్ళు ఇలా కదా ప్రవర్తించాలి, కానీ వీళ్ళు ప్రవర్తించట్లేదంటే వీళ్ళ మనస్సు దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కలా స్పందిస్తున్నారు వీళ్ళు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. అంటే వీళ్ళలో ఏం లేదు, మారు మనస్సు లేదు. ఈ ఒక్కటే నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న విషయం. ఫిలిప్ గారి విషయంలో నువ్వు వ్యక్తిగతంగా శరీరపరంగా చేసుకునే పనితో పాటు
తప్పకుండా సువార్త ప్రకటించాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, నేను నమ్మాను, బాప్తిస్మం తీసుకుంటున్నాను అనుకునే నీవు ఒక్కసారి నీలోనికి చూసుకొని చెప్పు, నువ్వు మారు మనస్సు పొందే బాప్తిస్మం తీసుకున్నావా? భలే వాళ్ళండి, జూన్ 20 బాప్తిస్మం తీసుకున్నాను, నాకు డేట్ భలే గుర్తు. ఇప్పటికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు నాకొద్దు, నాకు అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకెందుకు? నీ హృదయాన్ని చూసే ఆయనకి సమాధానం చెప్పాలనే సంగతి నీ జ్ఞాపకంలో పెట్టుకో. ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలంటున్న విషయం ఏంటి తెలుసా? మార్కు 16:16లో మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే, మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొందాలి, లేదా నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటేనే పరిశుద్ధాత్మని వరం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మారు మనసు అనేది మిస్ అవుతుంది, మిగిలినవి చేసేసి మాకు రక్షణ వచ్చేసిందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళే. మనలో చాలామంది గారడి సీమోన్లమే కదా కదా? నిజంగా మారు మనసు వచ్చిందా? మీ హృదయంలో ఉన్న సమస్త చెడుగు కడిగేసుకున్నారా? మీరు ఏది బయట మాట్లాడుతున్నారో లోపల అదే ఉందా? లోపల ఏది ఉందో అదే బయట మాట్లాడుతున్నారు. యథార్థంగానే ఉన్నారా? అది ఎవరి విషయంలోనైనా. నీ వాళ్ళైతే ఒకలాగా, బయట వాళ్ళైతే ఒకలాగా, నీ సంఘం అయితే ఒకలాగా, బయట సంఘం అయితే ఒకలాగా ఉంటే నీకు మారు మనసు ఉన్నట్టు. నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తి ఎవరి విషయంలోనైనా ఒకేలా స్పందిస్తాడు. ఈరోజు గారడి సీమోను గారి జీవితం నుండి మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నువ్వు నమ్మి బాప్తిసం పొందని అనుకుంటున్నావులే, కానీ మధ్యలో మారు మనసు అనేది మిస్ అయింది. ఒకసారి చూసుకో. నిజమే, మిస్ అయింది. కాబట్టే వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని పని అంటే నిర్లక్ష్యం. మన పనులు కనిపిస్తే దేవుని పని మనకు అసలు కనబడదు. మీకు తెలియదా అండి? అసలు ఎలాంటి పరిస్థితుల్లో నన్ను దేవుని పని చేయమని ఎలా చెప్తున్నారు మీరు? నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నన్ను పని చేయమంటున్నారా? అసలు మీకు బుర్ర ఉందా? నీకు పని లేదు, పాట లేదు, మమ్మల్ని కూడా అలాగే. కానీ ఫిలిప్ గారు చెప్తున్నారు, భయంకరమైన గొప్ప హింస కలిగిన కాలంలో వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళినా ఆ కారణాన్ని వంకగా చూపించి దేవుని పని మానేలేదు. కానీ అక్కడ ఒకరైనా వెనకపోతారా, కొందరైనా రక్షించబడకపోతారా అని ఆశగా పనిచేసిన వీరుడు, ధీరుడు, సూర్యుడు ఫిలిప్ గారు పనిచేశాడు. కాబట్టి కొంతమందిని రక్షించగలిగాడు. ఎలాంటి రక్షణ ఇది? మారు మనస్సుతో కూడిన రక్షణ. ఇది మనకుందా? ఒకవేళ లేకపోతే మనమంతా ఎవరమి కదా? ఏదో ఒక సీమోన్లేండి. సీమోన్ అంటే షిమ్యోను గారు, యాకోబు గారి సంతానంలో వచ్చిన వారు, క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నవారు, యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న వారిలో కూడా షిమ్యోను పేర్లు కలిగిన వారు ఉన్నారు. కాబట్టి ఆ పేరు కలిగిన వాళ్ళని సాటిస్ఫై అవుతారంటే నేను చెప్పలేను. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, నేను పొందిన రక్షణ, నేను తీసుకున్న బాప్తిస్మం మారు మనస్సు కలిగినదేనా? అంటే మారు మనస్సు లేకుండా కూడా బాప్తిస్మం తీసుకోవచ్చు. ఎందుకు నాలాంటి వాళ్ళు కూర్చోబెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు వరుస పెట్టి రెఫరెన్స్లు చూపించేస్తారు, అన్ని భలే రైట్ ఇక సాయంత్రం బయలుదేరేద్దాం, బాప్తిస్మం ఇచ్చేయాలి నాకు. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ నాకు అర్థం అయ్యాయి. రైటే, తప్పనట్ల మేం చెప్పినవన్నీ నీకు అర్థమయ్యి నువ్వు నమ్మకం పొందేలాగే చెప్పబడినా, బాప్తిస్మం తీసుకోవాలనే ఆశ, కోరిక నీకు కలిగి నువ్వు అడిగితే మేము ఇచ్చినా, ఈ రెండిటి మధ్యలో ఒక అద్భుతమైన పని జరగాలి. అదే చెప్పాలందరూ, అదే మారు మనసు. అది లేని నమ్మిక వ్యర్థం, అది లేని బాప్తిస్మం వ్యర్థం, అది లేని రక్షణ వ్యర్థం, మనకు నిత్య జీవాన్ని ఇవ్వదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. మారు మనసు ఉంటే ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగినా వెంటనే పశ్చాత్తాపపడతాం. దేవుడు ఆ విషయాన్ని మనకు తెలియచేసినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా నాదే రైట్, నేను చెప్పినా వినను, నేను చెప్పిన బైబిల్ ప్రకారమే నేను ఇది చేశా కాబట్టి వద్దు అంటే కుదరదు. అది వినేవారికి, ఆలోచించే వారికి సబబు అనిపించాలి. అలా కానప్పుడు మనం చేసే పని వలన ఎలాంటి ప్రయోజనమో ఉండదు అంటుంది బైబిల్. అంటే ఈరోజు దేవుడు మనకు నేర్పుతున్నది ఏంటి అంటే, నీవు పొందిన బాప్తిస్మం మారు మనసు పొంది తీసుకున్నదేనా?
మారు మనసు పొందితే వచ్చినదేనా అని అడుగుతున్నారు ఆయన. అంటే మారు మనసు లేకుండా పొందే రక్షణ మనకి ఎలాంటి ప్రయోజనాన్ని చెప్పండి, ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. నిజంగా మారు మనసు కలిగి బాప్తిస్మం తీసుకుంటే పాత వాటికి మనం వెళ్ళం, విడిచి వచ్చిన వాటి జోలికి మనం వెళ్ళము. అసలు శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, లోకస్తులు చేసేవి మనకు అర్థమవుతుంది. ఇది లోకస్తులు చేసేది కదా, దేవుని ఎరుగిన వారు చేసేది కదా అని మనకు అనిపిస్తుంది. కానీ మనకు అలా అనిపించట్లేదు. వాళ్ళలానే మనం ప్రవర్తిస్తున్నామంటే మనం పొందిన రక్షణ సరి అయినది కాదు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, మనం పొందిన రక్షణ మారు మనసు కలిగి ఉన్నదేనా? ఒకవేళ మారు మనసు లేకపోతే అది ఆత్మలేని దేహం లాంటిది. ఆత్మలేని దేహం లాంటిది. ఆత్మలేని దేహానికి విలువ ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం పొందిన రక్షణకు కూడా విలువ ఉండదు. మొదటి బాప్తిస్మం అంటేనే మూడు పాయింట్లే జరుగుతాయి, 75 మార్కులే వస్తాయి, 4 అంతవరకు సహించాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 3 కూడా మనం చేరలేదని, ఆ 75 మార్కులు కూడా మనకి రాలేదంటే రక్షణకు సంబంధించిన 100 మార్కులు నువ్వు సాధించాలి అంటే మారు మనసుతోనే నీ జీవితం ప్రారంభం కావాలి. మారు మనసు లేని రక్షణ నిష్ప్రయోజనం. కాబట్టి మారు మనసు పొందే బాప్తిస్మం తీసుకున్నామా లేదా మనల్ని మనం చెక్ చేసుకుందాం. మారు మనసు ఉంటే మన క్రియలు, మన ప్రవర్తన మనకి, చూసేవారికి, దేవునికి నచ్చేలా ఉంటుంది. లేదు అంటే అర్థమవుతుంది. ఒకసారి మనల్ని మనం టెస్ట్ చేసుకుందాం. మారు మనసు కలిగిన రక్షణ పొందడానికి ప్రయత్నిద్దాం. లేదు అంటే గారడీ సీమోనులా దేవుని ఎదుట మన హృదయం సరిగా లేదు. మన హృదయం ఆయన ఎదుట సరిగా లేకపోతే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేం. కాబట్టి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మారు మనసుతో కూడిన రక్షణ పొందడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.